Hi guys, welcome to Python series. లాస్ట్ వీడియోలో మనము డేటా కన్వర్షన్, టైప్ కాస్టింగ్ అండ్ ఆపరేటర్స్ చూసాం కదా. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనము కండిషనల్ స్టేట్మెంట్స్ని చూద్దాం. సో కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏం లేదు, ఏదైనా ఒక కండిషన్ అనేది సాటిస్ఫై చేస్తే ఆ నెక్స్ట్ లైన్ అనేది ఎగ్జిక్యూషన్ అవ్వాలి. సో మనం ఒక కండిషన్ ఇస్తాము, ఆ కండిషన్ కనుక సాటిస్ఫై అయితే నెక్స్ట్ లైన్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో యాక్చువల్లీ ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్స్ యొక్క డెఫినేషన్ చూస్తే, a conditional statement checks whether something is true or false and then does something based on the result. So ఒక కండిషన్ అనేది చెక్ చేస్తుంది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది. సో ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ఇట్ విల్ డన్ సంథింగ్. ఇక్కడికి వచ్చేసరికి మనకి 4 kinds ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి: ఇఫ్ ఎల్స్, ఎల్ఇఫ్, నెస్టెడ్ ఇఫ్. సో ఫస్ట్ ఇఫ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్ వచ్చేసరికి, సో లెట్ us కన్సిడర్ సమ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఒక స్టూడెంట్ ఉన్నాడు అండ్ ఈ వాంట్స్ టు గో టు ది పార్క్. సో ఒక స్టూడెంట్ అనేవాడు పార్క్ వెళ్ళాలి. సో బట్ ఇక్కడ ఒక కండిషన్ అనేది సాటిస్ఫై చేస్తేనే స్టూడెంట్ అనేవాడు పార్క్కి వెళ్ళడానికి ఎలా ఉంది. సో ఇక్కడ కండిషన్ వచ్చేసరికి ఏం లేదు, జస్ట్ వెదర్ సన్నీ అయితే పార్క్కి స్టూడెంట్ని అలౌ చేస్తాం. సో ఇక్కడ వెదర్ ఎప్పుడైతే సన్నీ అవుతుందో అప్పుడే స్టూడెంట్ అనేవాడు పార్క్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో ఇన్ కేస్ వెదర్ సన్నీ కాకపోతే ఇట్స్ అనదర్ కేస్. సో ఇప్పుడు ప్రజెంట్ మనం చెక్ చేయాల్సిన కండిషన్ ఏంటంటే వెదర్ ఈజ్ ఈక్వల్ టు సన్నీ, దెన్ అలౌడ్ ది స్టూడెంట్ టు ది పార్క్. సో అది పైథాన్లో చెక్ చేసి చూద్దాం ఒకసారి. సో మన వెదర్ వాల్యూ వచ్చేసరికి సన్నీ. సో ఇఫ్ కండిషన్ ఎలా రాయాలంటే, ఇఫ్ వెదర్ ఈజ్ ఈక్వల్స్ టు సెమికోలన్ అనేది పక్కా ఉండాలి. సో ఇది సింటాక్స్ ఆఫ్ ది ఇఫ్ కండిషన్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం ఎప్పుడైతే ఇఫ్ అనేది వాడామో ఇది ఒక బ్లాక్ అవుతుంది. సో నెక్స్ట్ లైన్లో వచ్చేసరికి కొంత స్పేస్ అనేది ఇండెంటేషన్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనం జస్ట్ ప్రింట్ చేద్దాం. సో అలౌడ్ టు ది పార్క్ అని ప్రింట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ ఒక కండిషన్ ఇచ్చాం. ఆ కండిషన్ ఏంటంటే వెదర్ అనేది సన్నీ అవ్వాలి. సో ఇన్ కేస్ వెదర్ కనుక సన్నీకి ఈక్వల్ అయితే ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూషన్ అవుతుంది. సో ఇక్కడ మనం కండిషన్ అనేది చెక్ చేసాం. సో ఫస్ట్ కండిషన్ అంటే వెదర్ ఈజ్ ఈక్వల్ టు సన్నీ. సో ఇక్కడ వెదర్ సన్నీ అయితే అలౌడ్ టు ది పార్క్. సో ఇఫ్ ఇన్ కేస్ నేను ఇక్కడ వెదర్ అనేది సంథింగ్ రెయినీ అని ఇచ్చాను. సో లెట్ us చెక్ ఇట్. సో ఇక్కడ చూసుకుంటే మనకి అవుట్పుట్ అనేది ఏమి డిస్ప్లే అవ్వలేదు. వై? బికాస్ ఇక్కడ మన కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వలేదు. ఇఫ్ కండిషన్ ఇక్కడ వెదర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు సన్నీ కదా. సో మనకి ఇక్కడ నెక్స్ట్ ఉన్న యాక్చువల్లీ ఇక్కడ ఏముంది, జస్ట్ ప్రింట్ అలౌ టు ది పార్క్, రైట్? సో ఈ లైన్ అనేది ఎగ్జిక్యూషన్ అవ్వలేదు, ఎందుకంటే మనం ఈ బ్లాక్లోకి ఎంటర్ అవ్వలేదు. వై? బికాస్ మన కండిషన్ అనేది ఇక్కడ ఫెయిల్ అయింది. సో ఈ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఫెయిల్ అయిన కండిషన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అంటే, ఇక్కడ మనకి అవుట్పుట్ ఏం రాలేదు కదా. సో యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ నేను రాస్తున్నాను. సో కండిషన్ ఫెయిల్ అని రాశాను. సో ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది కండిషన్ ఫెయిల్ అని వస్తుంది. బట్ యాక్చువల్లీ ఈ వేలో రాయకూడదు మనము. సో ఇలాంటి ఎప్పుడైతే కండిషన్ అనేది ఫెయిల్ అయిందో వాటిని హ్యాండిల్ చేయడం కోసం ఇంకో కేసు ఉంది. సో ఆ కేసు వచ్చేసరికి ఇక్కడ ఇఫ్ ఎల్స్ చూసుకుంటే మనకి ఒక కండిషన్ చెక్ చేస్తాం. సో ఆ కండిషన్ కనుక సాటిస్ఫై అయితే అలౌడ్ టు ది పార్క్. అంటే ఇందాకలో ఉన్న కండిషన్ ఏంటి, వెదర్ ఈజ్ ఈక్వల్ టు సన్నీ. సో ఈ కేసులో ఇన్ కేస్ సన్నీ అనేది వెదర్ కదా, కండిషన్ సాటిస్ఫై అయితే మనం పార్క్కి అలౌ చేస్తాం. అండ్ ఇన్ కేస్ కండిషన్ ఫెయిల్ అయింది, లైక్ మనకి వెదర్ ఈజ్ ఈక్వల్ టు రెయినీ ఇచ్చాను, బట్ చెకింగ్ వచ్చేసరికి కండిషన్ ఇఫ్లో మనం ఏం రాస్తున్నాం అంటే సన్నీ అని రాస్తున్నాం. సో ఆ కేసులో ఏమవుతుంది, మనకి కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయినప్పుడు మనం ఒక హెల్స్ బ్లాక్కి వెళ్తాం. సో హెల్స్ బ్లాక్ వచ్చేసరికి ఆ హెల్స్ బ్లాక్ వచ్చి మనం ఏం రాస్తామంటే ఇట్స్ లైక్ కండిషన్ ఫెయిల్ అండ్ ద వెదర్ ఈజ్ రెయినీ. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి కండిషన్ రెయినీ కదా. ఈ కేసులో మనం ఎలా చేస్తామంటే ఎల్స్ అనేది డిఫైన్ చేస్తాం. సో ఎల్స్ బ్లాక్ వచ్చేసరికి rainy, so do not go to park. So we are not allowing the student to the park. సో ఇక్కడ చూసుకుంటే మనకి కండిషన్ అనేది ఫస్ట్ సాటిస్ఫై అవ్వలేదు, ఫెయిల్ అయింది కాబట్టి నెక్స్ట్ మనం ఎల్స్ బ్లాక్కి వెళ్ళిపోయాం. సో ఎప్పుడైతే ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అయిందో, ఫెయిల్ అయిన కండిషన్స్ మనకి కండిషన్ ఎప్పుడైతే ఇఫ్ బ్లాక్లో ఫెయిల్ అయిందో మనం నెక్స్ట్ బ్లాక్కి వెళ్ళిపోతాం. ఆ నెక్స్ట్ బ్లాక్ వచ్చేసరికి ఏంటంటే ఎల్స్ బ్లాక్.
సో ఇలా ఫెయిల్ అయిన కండిషన్స్ని హ్యాండిల్ చేయడం కోసం యూజ్ చేస్తాం ఎల్స్ బ్లాక్ని. ఎల్ఇఫ్. సో ఇక్కడ ఎల్ఇఫ్ వచ్చేసరికి సిమిలర్ టు ది ఇఫ్ ఎల్స్ బ్లాక్. సో ఇక్కడికి వచ్చేసరికి బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే సమ్ టైమ్స్ యూ మే హ్యావ్ మోర్ దెన్ వన్ కండిషన్ టు చెక్. అంటే ఇక్కడ మనం మల్టిపుల్ కండిషన్ చెక్ చేసే కేసెస్ చూసుకుంటే ఎల్ఇఫ్ యూజ్ చేస్తాం. సో లాస్ట్ ఎగ్జాంపుల్ 2 ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మనం ఓన్లీ సింగిల్ కండిషన్ చెక్ చేస్తున్నాం, వెదర్ అనేది సన్నీ ఉందా లేదనేది. సో ఇప్పుడు ఎల్ఇఫ్కి వచ్చేసరికి మనం మల్టిపుల్ కండిషన్ చెక్ చేసే ఛాన్స్ ఉంటే అప్పుడు ఎల్ఇఫ్కి షిఫ్ట్ అవుతాం. సో లేదు సింగిల్ కండిషన్ చెక్ చేస్తున్నాం అనుకుంటే అప్పుడు ఇఫ్ బ్లాక్ రాసేసుకుంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే రియల్ ఎగ్జాంపుల్, ఒకవేళ వెదర్ అనేది సన్నీ ఉంటేనేమో జస్ట్ పార్క్కి అలౌ చేస్తాం. లేదు ఇన్ కేస్ రైనీ ఉంటే స్టూడెంట్ని హోమ్లోనే ఉండమని చెప్పేస్తాం. ఆర్ ఇన్ కేస్ క్లౌడీ ఉంటే జస్ట్ గో టు వాక్. సో ఇక్కడ 3 కండిషన్స్ చెక్ చేస్తున్నాం. ఐ మీన్ ఇఫ్ ఇన్ కేస్ వెదర్ అనేది సన్నీ ఉంటే జస్ట్ గో టు ది పార్క్, ఆర్ ఎల్స్ వెదర్ అనేది రైనీ ఉంటే జస్ట్ స్టే ఇన్ హోమ్. లేదు ఇన్ కేస్ వెదర్ అనేది క్లౌడీ ఉంటే జస్ట్ గో టు ది వాక్. సో ఇది పైథాన్లో ఎలా ఇంప్లిమెంటేషన్. సో ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలో చూద్దాం. లుక్ ఇన్ టు ఎగ్జాంపుల్. సో ఇక్కడ నేను వచ్చేసరికి వెదర్ ఈజ్ ఈక్వల్స్ టు క్లౌడీ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ మనం చెక్ చేస్తున్నాం ఫస్ట్ ఇఫ్ వెదర్ ఈజ్ ఈక్వల్స్ టు సన్నీ, జస్ట్ ఇఫ్ వెదర్ ఈజ్ సన్నీ వీఆర్ అలోయింగ్ ద స్టూడెంట్ టు ది పార్క్. లైక్ లెట్ మీ రైట్ అలో టు ది పార్క్. So it's completed. And next, if in case let us check the another condition. So if it is rainy, we need to make the student sit in home. So in case weather అనేది rainy అయితేనేమో స్టూడెంట్ని ఇంట్లోనే ఉంచేయాలి. సో దాన్ని ఎలా రాయాలో చూద్దాం. ఎల్ఇఫ్. సో సెకండ్ టైం కండిషన్ చెక్ చేసేటప్పుడు మనం ఎల్ఇఫ్ యూజ్ చేస్తాం. స్టే అట్ హోమ్. సో జస్ట్ రైనీ సీజన్ అయితే హోమ్ ఇంట్లోనే ఉండిపో అని చెప్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్కి ఎల్స్ కండిషన్. సో ఇప్పుడు ఈ 2 కేసెస్ కనుక ఫెయిల్ అయితే మనకి మిగిలిపోయింది లాస్ట్ కండిషన్ ఏంటి, జస్ట్ ఎల్స్. సో ఇక్కడికి వచ్చేసరికి మ్యాక్సిమం క్లౌడీ అయిపోతుంది కదా, రైనీ చెక్ చేసాం, సన్నీ చెక్ చేసాం. అండ్ నెక్స్ట్ ఇంకా చెక్ చేయాల్సిన అవసరం లేదు క్లౌడీ, వై బికాజ్ ఇంకేం లేవు ఒకటి మనకు ఆప్షన్. సో లాస్ట్కి వచ్చేసరికి ఇది క్లౌడీ అయిపోద్ది. సో గో ఫర్ వాక్. సో ఇక్కడ చూసుకుంటే ఎగ్జిక్యూషన్ మనం వెదర్ కండిషన్ అనేది క్లౌడ్ ఇచ్చాం కాబట్టి లాస్ట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. సో జస్ట్ ఇట్ ఈస్ ప్రింటెడ్ గో ఫర్ వాక్. సో ఇన్ కేస్ నేను ఇక్కడ మారుస్తున్నాను. సో ఇన్ కేస్ ఇక్కడ నేను రైనీ ఇస్తే స్టే అట్ హోమ్. జస్ట్ మల్టిపుల్ కండిషన్ చెక్ చేయడం కోసం ఎల్ఇఫ్ అనేది యూజ్ చేస్తాం. లెట్ us చేంజ్ దిస్ టు ది సన్నీ. సో హియర్ యూ కెన్ సీ అలో టు ది పార్క్. సో ఇక్కడ మన వెదర్ కండిషన్ బేస్ చేసుకుని మల్టిపుల్ కండిషన్స్ అనేది చెకింగ్ అనేది జరుగుతుంది. సో మల్టిపుల్ టైమ్స్ ఏదైనా కండిషన్ చెక్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఎల్ఇఫ్ వాడతాం. లేదు సింగిల్ టైమ్ చెకింగ్ అనేది జరుగుతుంది అనుకున్నప్పుడు ఇఫ్ బ్లాక్ యూజ్ చేస్తాం. సో దట్ ఈస్ అబౌట్ ది ఎల్ఇఫ్. కమింగ్ టు ది నెస్టెడ్ ఇఫ్. నెస్టెడ్ ఇఫ్ is nothing but here you can see nested if statements are when you have an if statement inside another if statement. అంటే ఏం లేదు, ఒక ఇఫ్ స్టేట్మెంట్ లోపల ఇంకో ఇఫ్ స్టేట్మెంట్ ఉండడం. సో ఇలా లైక్ దిస్. సో మల్టిపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఉన్న వాటిని నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ అంటారు. సో జనరల్గా ఇక్కడ మనం అంటే టోటల్ 2 కండిషన్స్ని వెరిఫై చేయాలి. బట్ ప్రైమరీ కండిషన్ అనేది సాటిస్ఫై అయితేనే లోపలికి ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఇక్కడ స్టూడెంట్కి ప్రైమరీ కండిషన్ వచ్చేసరికి హోంవర్క్ అనేది కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ హోంవర్క్ కంప్లీట్ చేస్తేనే ఆ స్టూడెంట్ అనేవాడు పార్క్కి వెళ్ళాలా లేదనేది నెక్స్ట్ కండిషన్, నెక్స్ట్ కేస్ అది. సో ఫస్ట్ కేస్ చూసుకుంటే ఇక్కడ ఈ ఫ్లో మ్యాప్లో సో స్టూడెంట్ అనేవాడు హోంవర్క్ కంప్లీట్ చేయాలి. ఇన్ కేస్ హోంవర్క్ కంప్లీట్ చేయకపోతే డో హోంవర్క్. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్. సో నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ ఈ కంప్లీటెడ్ ది హోంవర్క్ మనం వెదర్ కండిషన్ చెక్ చేస్తాం. సో సన్నీ అయితేనేమో గో టు ది ప్లే లైక్ అలోయింగ్ హిమ్ టు ది పార్క్. లేదు ఈ కండిషన్ కూడా ఫెయిల్ అయింది అనుకోండి జస్ట్ వాచ్ మూవీస్, రైట్. సో ఇక్కడ 2 కండిషన్ అనేది చెక్ చేస్తాం నెస్టెడ్ ఇఫ్లో. మెయిన్లీ నెస్టెడ్ ఇఫ్ డెఫినేషన్ వచ్చేసరికి మల్టిపుల్ ఇఫ్ బ్లాక్స్ అనేవి ఉంటే వాటిని నెస్టెడ్ ఇఫ్ అంటారు. సో ఇఫ్లో ఇఫ్ ఉండడం వల్ల వాటిని నెస్టెడ్ ఇఫ్ అంటాము. సో చెక్ చేద్దాం. సో ఫస్ట్ హోంవర్క్ చెక్ చేయాలి కాబట్టి హోంవర్క్ వాల్యూ నేను ట్రూ ఇస్తున్నాను. ఇట్స్ మీన్స్ స్టూడెంట్ అనేవాడు హోంవర్క్ని కంప్లీట్ చేశాడు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం వెదర్ వాల్యూని కూడా తీసుకుందాం. రైట్, 2 కండిషన్స్ని డిఫైన్ చేశాను, ఒకటి హోంవర్క్ అండ్
నెక్స్ట్ వచ్చేసరికి వెదర్. ఫస్ట్ మనం హోంవర్క్ని చెక్ చేయాలి వెదర్ కంప్లీట్ చేశాడా లేదని. సో ఇఫ్ ఇన్ కేస్ హోంవర్క్ ఈజ్ కంప్లీటెడ్, నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది వెదర్. సో ఇక్కడ హోంవర్క్ కంప్లీట్ చేశాడు అండ్ వెదర్ అనేది సన్నీ ఉంది కాబట్టి మనం స్టూడెంట్ని పార్క్కి అలౌ చేద్దాం. సో అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ సన్నీ కాదు, ఐ మీన్ ద కండిషన్ వెదర్ కండిషన్ అనేది ఫెయిల్ అయింది అనుకుంటే అప్పుడు మనం ఎల్స్ బ్లాక్లో ప్రింట్ చేసేద్దాం. లైక్ సో మేబీ అనదర్ వెదర్ సీజన్ ఏమైనా ఉండొచ్చు, ఐ మీన్ వెదర్ ఆప్షన్ అనేది ఏదైనా ఉండొచ్చు, లైక్ రైనీ అయ్యి ఉండొచ్చు, వాట్ ఎవర్ మేబీ క్లౌడ్ అనొచ్చు. ఆ టైంలో జస్ట్ ప్రింట్ ఇట్ యాజ్ స్టే అట్ హోమ్. అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ ఈ కండిషన్ ఇక్కడ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయితే మనకి మిగిలిపోయింది జస్ట్ ఇంక ఎల్స్ బ్లాక్. ఇక్కడ వచ్చేసరికి మనం ఏం ప్రింట్ చేస్తామంటే జస్ట్ కంప్లీట్ హోంవర్క్ ఫస్ట్. సో ఫస్ట్ నీ హోంవర్క్ని కంప్లీట్ చేసిన తర్వాతే వి విల్ అలౌ యూ టు ది పార్క్, రైట్. సో ఇక్కడ చూసుకుంటే మనకి నెస్టెడ్ ఇఫ్ ఉన్నాయి, ఐ మీన్స్ ఫస్ట్ ఇఫ్ బ్లాక్, ఈ ఇఫ్ బ్లాక్లో ఇంకో ఇఫ్ బ్లాక్ ఉంది, వీటిలో నెస్టెడ్ ఇఫ్ అంటారు. సో మల్టిపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్ అనేవి నెస్టెడ్ అయి ఉంటే వాటిని ఇఫ్ బ్లాక్స్ అంటాము. సో ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ మనం ఏం చెక్ చేస్తాం, ప్రైమరీ కండిషన్ వచ్చేసరికి హోంవర్క్. సో ఇక్కడ ఈ హోంవర్క్ అండ్ కండిషన్ అనేది సాటిస్ఫై అయితేనే మనం నెక్స్ట్ ఇఫ్ బ్లాక్కి ఎంటర్ అవుతాం. లేదా ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయితే జస్ట్ ఎల్స్ బ్లాక్ వచ్చేస్తాం. సో లెట్స్ చెక్ ఇట్. సో అలౌ టు ది పార్క్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఇక్కడ హోంవర్క్ అనేది చెక్ చేస్తున్నాం. సో ఇక్కడ వాల్యూ ట్రూ ఉంది కాబట్టి మళ్ళీ వెదర్ వాల్యూ చెక్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది సన్నీ. సో జస్ట్ ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇన్ కేస్ నేను ఇక్కడ సన్నీ వాల్యూని చేంజ్ చేసి క్లౌడీ అని పెడితే ఏం జరుగుతుందో చూద్దాం. సో ఫస్ట్ హోంవర్క్ వాల్యూని చెక్ చేస్తాం అండ్ నెక్స్ట్ వెదర్ కండిషన్ చెక్ చేస్తాం. ఇక్కడ సన్నీ ఉంది, యాక్చువల్లీ మనం ఇచ్చిన వాల్యూ క్లౌడీ. సో ఇక్కడ ఈ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి నెక్స్ట్ ఎల్స్కి వెళ్ళిపోద్ది. ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తాం లైక్ స్టే అట్ హోమ్. సో ఇక్కడ స్టే అట్ హోమ్ అనేది వచ్చింది. సో ఇప్పుడు హోంవర్క్ని ఫాల్స్ చేద్దాం. సో ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటే మనం హోంవర్క్ అనేది ఫాల్స్ ఇచ్చాం అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయింది కాబట్టి జస్ట్ డైరెక్ట్గా ఎల్స్ బ్లాక్కి వెళ్తే ఎల్స్ బ్లాక్లో ఉన్న కోడ్ ప్రింట్ అయిపోద్ది. సో లెట్స్ చెక్ ఇట్. సో ఇక్కడ చూస్తే కంప్లీట్ హోంవర్క్ ఫస్ట్. సో దిస్ ఇస్ ద వే నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ విల్ వర్క్.